కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని గ్రామాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో రూపురేఖలు మార్చుకున్నామని అన్నారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లు ఎనలేని అభివృద్ధిని సాధించుకున్నామన్న జగదీష్ దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి 10 తెలంగాణ 20 గ్రామాల వారీగా చూసిన 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం వేడుకకు హాజరైన జగదీష్ రెడ్డి ముందుగా నెమ్మికల్ దండుమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారం నూతన సర్పంచ్లను జగదీష్ రెడ్డి సత్కరించారు. అదేవిధంగా వార్డు మెంబర్లు ఈరోజు వారి వారి బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామాలలో గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి జరగాలంటే గ్రామ పాలక వర్గాలు ఉండడం ద్వారానే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకొని వార్డు మెంబర్లుగా కూడా వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గ్రామం మొత్తంలో ఏం సమస్యలు ఉన్నాయి వారే తెలుసుకొని గ్రామ ప్రణాళిక చేసుకొని వాళ్ళు చేయగలిగినంత మేర వాళ్ళు చేస్తూ సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సహాయం తీసుకొని వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్నవే ఈ గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే అభివృద్ధి కింది నుంచే ప్రారంభం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి గ్రామ పరిపాలన వాళ్ళ చేతిలో ఉంటేనే, ప్రజల చేతిలో ఉంటేనే సాధ్యమైందని ఈ గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడం జరిగింది భారతదేశంలో. ఆ పరంపరలో భాగంగా అనేక మార్పులు చెందుతూ ఇవాళ ఉన్న రూపంలోకి ఈ గ్రామ పంచాయతీ రావడం జరిగింది.